మనకు కన్నడ డైలాగ్స్ ఆ యాస ఆ ప్రాస అంతా డిఫరెంట్ గా ఉంటుంది. మన తెలుగు వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఇక్కడికి ఆ డైలాగ్ మార్చుకోవడం ఏమైనా జరిగిందా, చేంజెస్ ఏమైనా జరిగాయా, దాని డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? డబ్బింగ్ స్టార్ట్ చేయడానికి ఒక 10 days ముందే పాప బాబామ్మలు ఉంటాయండి మన డబ్బింగ్లో. పాప బాబామ్మ అంటే లిప్పులు క్లోజ్ అవుతాయి. దాంతోపాటుగా అది ఒక 500 years బ్యాక్ స్టోరీ అండి. దీనికి సంబంధించి రైటర్ హనుమాన్ చౌదరి గారు 10 days కూర్చొని డైలాగ్స్ మార్చుకొని ఆయన ఫైనలైజ్ చేసిన స్క్రిప్టు ప్రవీణ్ గారు అని మాతో డబ్బింగ్ చెప్పి ఆయనకి ఇస్తారండి. ఇప్పుడు సూర్య చెప్పినట్టు ఈ అమ్మాయి చెప్పిన వాయిస్ని తనకి వినిపించమండి. కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఫ్లేవర్ అతనికి వచ్చేస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అమ్మో ఇంత బాగా చెప్పింది కదా అని అమ్మాయి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో తనకి వినిపించం. అప్పుడు తనకు కావాల్సిన ఫీల్ ఏది ఉందో అక్కడ చెప్పే ప్రోగ్రామ్ డబ్బింగ్ డైరెక్టర్కే తెలుస్తుంది. ఈ అమ్మాయితో ఏ ఫ్లేవర్ తీసుకోవాలి, ఎంత ఎమోషన్ కావాలనేది అక్కడ డబ్బింగ్ డైరెక్టర్ గారికి తెలుస్తుంది. ఇతను ఎలా క్యాచ్ చేయాలనేది కూడా అక్కడ డబ్బింగ్ డైరెక్టర్ చెప్తాడు కానీ వీళ్ళకి ఏం తెలియదు.